హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మీకోసం మహారాష్ట్ర స్టైల్లో బెండకాయ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందామండి. దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ దాకా బెండకాయ తీసుకున్నాను. ఈ విధంగా మనం కట్ చేసుకొని లోపల ఉన్న షీట్స్ అన్నీ మనం తీసేద్దామండి. నేనైతే ఒక పావు మట్టికి షీట్స్ తీసేసాను, ఇంకో పావుకి షీట్స్ ఉంచానండి. నేను వీడియోలో చూపించే విధంగా మీరు ఈ విధంగా కట్ చేసుకోండి. ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాక అండి, దీనికి కావాల్సిన స్పైసెస్ అన్నీ మనం యాడ్ చేసుకున్నాము. 1 టేబుల్ స్పూన్ దాకా కారం యాడ్ చేసుకున్నాం, కొంచెం సాల్ట్, ధనియాల పొడి, పసుపు, ఇంకా బేసన్ అండి, శనగపిండి యాడ్ చేసుకున్నాము, బియ్యం పిండి కూడా మనం యాడ్ చేసుకున్నాము. వాము యాడ్ చేస్తున్నాను, మీకు జీలకర్ర కూడా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ చేయండి. ఫస్ట్ అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మనకి వాటర్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకుందాము. ఎందుకంటే బెండకాయ కొంచెం జిగురు ఉంటుంది కాబట్టి మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం కొంచెం ఆయిల్ తీసుకోనండి, బాగా హీట్ అయిన తర్వాతనే ఇవన్నీ సపరేట్గా దాంట్లో వేద్దాము. దీన్ని మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా రెడ్గా వచ్చేదాకా, క్రిస్పీగా వచ్చేదాకా దీన్ని మనం ఫ్రై చేసుకోవాలండి. ఇది స్నాక్స్కి కానీ అండి, పప్పులోకి కానీ రసంలోకి కానీ ఒక సైడ్ డిష్గా మనం దీన్ని యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఏ విధంగా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్స్ చేసి చెప్పండి. మీకు ఈ సౌండ్తోనే మీకు అర్థమైపోతుందండి బెండకాయ ఫ్రై ఎంత క్రిస్పీగా వచ్చిందో. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.